బ్లాస్ట్ జోన్. అసలు ట్రైలర్ కూడా చూడకుండా, ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా, అసలు డైరెక్టర్ పేరు కూడా తెలియకుండా ఈ మూవీకెళ్ళా. అసలే మనకు సినిమాలేం పెద్దగా లేవు. ఒకవేళ లక్ బాగుందనుకోండి, కొంచెం రిలీఫ్‌గా ఉంటదనుకుని వెళ్ళా. సో, రివ్యూ ఏంటో తెలుసుకునే ముందు మీరు మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు భయ్యా. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇంకా ఇలాంటి వీడియోస్, రివ్యూస్ చేయడానికి మోటివేషన్‌గా ఉంటది. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. అర్జున్ అండ్ ఫ్యామిలీ ఇస్ ఎ సింపుల్ మిడిల్ క్లాస్ మార్షల్ ఆర్ట్స్ ఫ్యామిలీ. ఎవరైనా అన్నోన్ పర్సన్‌కి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే, ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి ఎంత దూరమైనా వెళ్తారు. అలాంటి ఫ్యామిలీ ఒక అన్నోన్ ట్రాప్‌లో ఇరుక్కుంటది. వాళ్ళని చంపడానికి ఒక గ్యాంగ్‌స్టర్ గ్రూప్ ట్రై చేస్తూ ఉంటది. అసలు ఆ ట్రాప్ ఏంటి? ఆ గ్యాంగ్‌స్టర్ గ్రూప్ నుండి ఎలా తప్పించుకున్నారు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్. నాకు ఈ సినిమాలో బాగా నచ్చిన విషయం ఏంటంటే యాక్షన్ కొరియోగ్రఫీ. మూవీ స్టార్టింగ్‌లోనే మనకు అర్థమైపోతది. ఇది ఒక పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్ అని. అలానే మూవీలో అరౌండ్ ఒక 10 యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి. ఈచ్ యాక్షన్ బ్లాక్ ఇంప్రెసెస్ యూ వెరీ వెల్ అండి. మెయిన్‌లీ ఇంటర్వెల్ బ్లాక్ అండ్ పోస్ట్ ఇంటర్వెల్ సీక్వెన్స్‌లో వచ్చే యాక్షన్ బ్లాక్స్ అయితే విజిల్ వర్తీ అనిపిస్తాయి. ఎవరైనా యాక్షన్ మూవీ లవర్స్ ఉంటే మాత్రం వాళ్ళకి ఈ మూవీ ఒక చిన్న పండగ లాంటిది అంతే. నెక్స్ట్ థింగ్, సినిమాటోగ్రఫీ ఈస్ టూ గుడ్. ఆ కలర్ గ్రేడింగ్ అండ్ ఫ్రేమ్ సెటప్ చాలా బాగున్నాయి. అండ్ యాక్షన్ బ్లాక్స్లో యూజ్ చేసిన షార్ట్స్ మనల్ని ఇంప్రెస్ చేస్తాయి. ఇంకా ఇప్పుడు కాసేపు రైటింగ్ అండ్ డైరెక్షన్ గురించి మాట్లాడుకుందాం. డైరెక్టర్ ది డెబ్యూ ఫిల్మ్ అయినా కూడా హీ ఇంప్రెస్డ్ విత్ ఎంగేజ్ అండ్ క్లవర్ రైటింగ్ ఇన్ ద మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్. ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీ సెటప్ అండ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్కి టైం తీసుకున్నాడు. అండ్ ఫస్ట్ హాఫ్ రన్ అయ్యే కొద్దీ క్యారెక్టర్స్ వస్తూనే ఉంటాయి. బట్ ఆ సెటప్ అంతా మంచి ఇంట్రెస్టింగ్ వేలో ప్రజెంట్ చేశారు. అసలు ఏం జరుగుతుంది, అసలు ఈ ట్రాప్లోకి హీరో ఫ్యామిలీ ఎలా ఇరుక్కుంటుందనే క్వశ్చన్ మన మైండ్లో అలా రన్ చేస్తూనే ఉంటుంది. అండ్ ఎవ్రీ టర్నింగ్ పాయింట్కి ఒక మంచి డీటెయిలింగ్ ఇస్తూ వెళ్ళారు. ఇంకా ఇంటర్వెల్ అయితే మంచి యాక్షన్ బ్లాక్తో ఎండ్ చేసి సెకండ్ హాఫ్ మీద క్యూరియాసిటీని పెంచింది. ఇంకా సెకండ్ హాఫ్ వే వరకు మూవీ మంచి ఫామ్లో వెళ్తుంది. సెకండ్ హాఫ్లో వచ్చే బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ బ్లాక్స్ మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తూనే ఉంటాయి. ఎడిటింగ్ ఆఫ్ ది ఫిల్మ్ అండ్ స్క్రీన్ పేని రేసీ వేలో ప్రజెంట్ చేయడానికి బాగా హెల్ప్ అయింది. అక్కడ మీకు సీన్ సాగుతుందనే ఫీలింగ్ ఉండదు. అండ్ మూవీలో లవ్ స్టోరీ, ఫ్యామిలీ సాంగ్స్ లాంటి అన్నెసరీ సీక్వెన్సెస్ లేకుండా టెన్షన్ అండ్ థ్రిల్ ఎలిమెంట్స్ బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళింది. నౌ కమింగ్ టు ద నెగటివ్స్, సెకండ్ హాఫ్ కుడ్ హావ్ బీన్ బెటర్ అండి. సెటప్ అంతా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నుండి వచ్చే కొన్ని సీన్స్ అండ్ సీక్వెన్సెస్ కన్విన్సింగ్ అండ్ ప్రెడిక్టబుల్గా ఉంటాయి. ఇక అక్కడ నుండి ఫస్ట్ హాఫ్ ఇచ్చిన ఇంపాక్ట్ తగ్గుతా వస్తుంది. సెకండ్ హాఫ్ రైటింగ్ని ఎంగేజింగ్ వేలో ప్రజెంట్ చేసి ఉంటే మూవీ వేరే లెవెల్లో ఉండేది. యాంటాగోనిస్ట్ చాలా మంది ఉన్నా కూడా ఓన్లీ ఒక్కరికే ప్రిఫరెన్స్ ఇచ్చి మెయిన్ విలన్ని సింపుల్గా క్లోజ్ చేసేస్తారు. అండ్ సెకండ్ హాఫ్లో సడన్గా షిఫ్ట్ అయ్యే విలేజ్ ఎమోషన్ సీక్వెన్స్ అంత కన్విన్సింగ్ అనిపించదు. అక్కడ ఒక మంచి ఎమోషనల్ ట్రాక్ పడుంటే ఎమోషనల్లీ కూడా మూవీకి కనెక్ట్ అయ్యేవాళ్ళం అనిపించింది. అండ్ క్లైమాక్స్ కూడా సింపుల్గా ఎండ్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా చాలు క్లైమాక్స్ ఫైట్ పెట్టేసే మూవీ ఎండ్ చేసేద్దాం అనుకున్నారేమో, అలా రష్లో ఎండ్ చేసేసారు మూవీని. అండ్ బీజిఎం బై రవి బసూర్ నాట్ సో ఇంప్రెస్డ్. ఇనిషియల్ పోర్షన్స్లో బాగున్నా ఆ తర్వాత అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. యాక్షన్ బాక్స్కి తగ్గట్టు బీజిఎం ప్రాపర్గా సెట్ అవ్వాలన్న ఫీలింగ్ అయితే వచ్చింది. నౌ కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, అర్జున్ సార్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్. ఈస్ టూ గుడ్ ఇన్ యాక్షన్ సీక్వెన్సెస్. మనకు ఆ వింటేజ్ అర్జున్ కానీ అలా చూసిన ఫీలింగ్ వస్తుంది. ప్రీతి ముకుందన్ మ్యాన్, వాట్ ఎ డ్యామ్ పర్ఫార్మెన్స్. తను యాక్టింగ్ చేస్తుంటే అలానే చూడాలనిపించింది. నెక్స్ట్ అభిరామి గారికి మంచి ఎలివేషన్ సీన్ పడింది అండ్ షీస్ డన్ ఎ గుడ్ జాబ్. ఓవరాల్గా చెప్పాలంటే ఏ డీసెంట్ యాక్షన్ ఎంటర్టైనర్. యాక్షన్ లవర్స్కి పక్కా నచ్చుతుంది. ఈ వీకెండ్ అలా సరదాగా చూసేయండి. అండ్ ఇంకో విషయం, డబ్బింగ్ కూడా బాగుంది.